సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఒక సినిమా గురించి. ఇది సినిమా రివ్యూ అని చెప్పను, బట్ రివ్యూ లాంటిదే, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎలాంటి సినిమా ఇప్పటివరకు చూసి ఉండరు, అసలు ఎవడు తీసుకోవడం ఉండడు. ఎందుకంటే ఈ సినిమా కథ మనం ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎక్కడ దుక్కున ఏ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఏదో ఒక విషయం వినే ఉంటారు, ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. సో ఆ సినిమా పేరు మన తెలుగులో చెప్పాలంటే పెద్దది. ఏం పెద్దది, ఎందుకు పెద్దది, అదంతా కూడా మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. నిజానికి మగవాళ్ళు అంటేనే కొన్ని కోరికలు బాగా ఎక్కువ, అందులోని ఆ కోరికలు ఇంకా చాలా ఎక్కువ. సో నిజానికి ఆ కోరికలు ఉన్నా కూడా అందరూ కూడా తీర్చుకోలేరు. కొంతమందికి తీర్చుకోవాలని తపన ఉంటుంది, కానీ తీర్చుకోగలిగే శక్తి ఉండదు. అలాగే ఈ సినిమాలో ఒక ముసలాళ్ళు అయితే మాత్రం ఏంటి కోరికలు ఉంటాయి కదా. సో ఒక ముసలతను కూడా ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటాడు. సో దాని గురించి వయాగ్రా అనే టాబ్లెట్ వాడతాడు. సో వయాగ్రా అనేది ఎంత వాడాలో అంత వాడడం వరకు ఓకే, బట్ అంతకు మించి ఎక్కువ యూజ్ చేస్తే అది ప్రాణానికి కూడా ప్రమాదం. అది చాలామంది చెబుతూనే ఉంటారు. సో వయాగ్రా వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అంగస్తంభన గట్టిపడుతుంది, ఎక్కువసేపు ఉంటుంది. అది చాలామంది మన సమరం లాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో సంభోగ శాస్త్ర ప్రకారం వయాగ్రా వేసుకొని అది చేసిన టైంలో ఎక్కువసేపు చేయగలుగుతారు. సో అట్లాగే ఈ సినిమా కథకి దానికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా. సో మనకి చాలా సినిమా స్టోరీలు అన్నీ కూడా అలవాటు అయిపోయిన సబ్జెక్టులే, కానీ ఈ సినిమా వచ్చేసి ఊర్లో ఒక పెద్ద మనిషి, అతని పేరు రసపురుష్. ఒకసారి మాత్రలు వేసుకుంటాడు, బహుశా ఓవర్ డోస్, టీవీ ముందు కూర్చుని అలాగే చనిపోతాడు. అంటే వయాగ్రా టాబ్లెట్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనోడికి బాగానే అవుతుంది, పెద్దది అవుతుంది, లెగిసిద్ది, కానీ అలాగే చచ్చిపోతాడు. కానీ చచ్చిపోయినా కూడా బాడీ అంతా డెడ్ అయిపోయినా కూడా తన అంగం ఏదైతే ఉందో అది యుధాస్థితికి రాదు, అంటే డౌన్ కాదు. సో ఆ శవాన్ని అలాగే చూస్తే ఊర్లో పరువు పోతుందని భావిస్తారు ఇద్దరు కొడుకులు. తాము ఏవో ప్రయత్నాలు చేస్తారు, ఫలితం లేదు. డాక్టర్ వస్తాడు, ట్రై చేస్తాడు, ఫలితం లేదు. మాంత్రికుడు వస్తాడు, ఏం చేసినా ఫలితం లేదు. అనుకోకుండా ఏవీ సక్సెస్ కావు. నా పాటలు పడుతుంటారు. ప్రిజర్లో పడుకోబెట్టి కొంతసేపు కవర్ చేస్తారు. ఈలోపు అతను ఆ ముసలోడు ఉంచుకున్నప్పుడే వచ్చి రచ్చ చేస్తుంటుంది, అయ్యో నా మగుడా అని చెప్పేసి. ఈలోపు బాక్సులో ఒక చోరీ గొలుసు ఉంటుంది, ఆ గొలుసు నాది అని చెప్పేసి ఇలా రకరకాలుగా కథ కామెడీగా వెళ్తూ ఉంటుంది. సో ఈ గొలుసు నాది అని చెప్పేసి తీసుకునే టైంలో ఆ ముసలావిడి అతని పంచలాగేస్తుంది. అతని పంచలాగేసరికి అందరి ముందు పరువు తీసేయాలి అని అనుకుంటుంది. ఎందుకంటే అతను లెగిస్తుంది కదా, పడువుగా ఉంది కదా, చూస్తుంది అనమాట. సో ఒక కుర్రోడు ప్రయత్నిస్తాడు. చివరికి ఈ సమస్య ఎలా సాల్వ్ అయ్యిందనేది కదా ఇక్కడ విషయాలు కొన్ని చెప్పుకోవాలి మనం. ఇది యాక్చువల్గా చెప్పాలంటే శ్రీలంక వాళ్ళు తీసిన టెంటిగోకు అనుకరణ ఈ సినిమా. దీన్ని తమిళంలో స్ట్రైట్గా రిలీజ్ చేశారు, కానీ తెలుగులో మాత్రం డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో పెట్టారు. కోదండరామరెడ్డి గారు తెలుసు కదా, మన చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు తీసేవారు. ఆయన గారికి ఇద్దరు కొడుకులు అన్నదమ్ములుగా భలే నటించారు ఈ సినిమాలో. ఈ సినిమాలో హైలైట్ అంటే వాళ్ళ యాక్టింగే. మిగతా వాళ్ళందరూ ఏదో ఉన్నారంతే, ఎవరికీ పెద్ద సీన్ లేదు. ఇంకా పాపులర్ యాక్టర్స్ ఎవరు లేరు. సో ఒక చిన్న పాత్ర చేసిన వాళ్ళు కొంచెం తెలిసిన మొక్కలు మనకు ఉంటారు, అంటే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు. సో ఇంకా ఈ కథ గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటే దర్శకుడి గురించి చెప్పాలి. చాలా ఇబ్బందికరమైన స్టోరీ ఇది, బట్ ఎక్కడా కూడా ఈ వెగటు సన్నివేశాలకు లేకపోతే డబల్ మీనింగ్ డైలాగ్లకు ఎక్కువ పోకుండా కథని ఎలా ప్రజెంట్ చేయాలో అలాగే భలే చేశాడు. నిజంగా చాలా బాగా చేశాడు. కానీ డార్క్ కామెడీ కథ గీత దాటింది కాబట్టి మిగతావన్నీ డైలాగులతో సహా ఆ అంశం చుట్టే తిరుగుతుంటాయి కాబట్టి సో ఈ సినిమాని మనం ఫ్యామిలీ ప్రేక్షకులతో కలిసి చూడలేము. ఇలాంటి కామెడీని ఇష్టపడే వారికి నచ్చొచ్చు, కానీ ఈ సినిమాకి ఈ అంశాన్ని ఎంచుకుని సమర్థవంతంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సాహసమే ప్రతిభ. నిజానికి మనిషి మరణించేక ఆడిపోయిన తర్వాత అంగస్తంభన గంటల తరబడి అలాగే ఉండడం నిజంగా జరగదు. వైద్య కోణంలో కూడా జరగదు, కొన్ని పరిస్థితుల్లో మినహా. అలాగే వయాగ్రా ఓవర్డోస్ ప్రమాదకరం, ప్రాణాంతకం అనేది కరెక్టే, కానీ సుదీర్ఘ అంగస్తంభన పీరియడ్ మాత్రం ఉండదు. పోస్ట్ మార్టం టైంలో కూడా అది లేసే ఉండడం అనేది నిజంగా సినిమాటిక్గా తీసుకున్నారంటే మనం నమ్మాలంతే. మరణాంతరం కూడా అంగస్తంభన అత్యంత అరుదు. పైగా వయాగ్రా ఓవర్డోస్ వల్ల అది జరగదు. సరే డార్క్ కామెడీ అనుకున్నాక లాజికల్తో పనేముంది. అయితే సినిమాలో రోకల బండతో ప్రయత్నించిన, టేపులతో కట్టేసిన వర్కౌట్ కానీ సమస్య. మృతుడు ఉంచుకున్నవాడి వచ్చి గట్టిగా కొట్టగానే ఫ్రెజర్ పైన అద్దం పగిలిపోయి స్తంభన సడిలి హృదయ పరిస్థితికి వస్తుంది. అది ఎలా సాధ్యం అన్నట్టు ఉంటుంది. కాకపోతే అవన్నీ కూడా సినిమా బట్టిలో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి నమ్మి తీరాలి. సో ఫైనల్గా ఈ సినిమా పేరు పెరుసు తమిళంలో. సో పెరుసు అంటే తెలుగులో అర్థం చెప్పాను కదా, పెద్దది అని అర్థం.
సో సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా వెరైటీగా ఉంది కదా. అంటే ఒక మగవాడికి సంబంధించి దాని గురించి కూడా సినిమా తీయొచ్చు. అది కూడా ఒక ముసలోడు ట్యాబ్లెట్లు వాటి వల్ల లెగిస్తే తర్వాత అతను చనిపోతే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది అనేది సినిమా స్టోరీ. అసలు ఊహించడమే చాలా కష్టము. దాన్ని ఊహించి ఒక కథగా రాసి సినిమాలా తీసి ఆ సినిమాని హిట్ చేయడం ఇంకా గొప్ప విషయం. సో ఖచ్చితంగా ఈ దర్శకుడిని మనం అభినందించి తీరాలి. సో ఈ సినిమా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అనుకున్నా, ఒకవేళ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. తెలుగులోనే ఉంది. సినిమా పేరు పెరుసు, తెలుగులో పెద్దది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.